అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి మళ్లీ రాబోతున్నారా? వచ్చే 2 ఏళ్లు జనంలోనే ఉండాలని డిసైడ్ అయ్యారా? మొదట జిల్లాల టూర్తో మొదలుపెట్టి ఆ తర్వాత పాదయాత్ర చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారా? అయితే ఈసారి జగన్ పాదయాత్ర దాదాపు 5,000 కిలోమీటర్లుండే అవకాశం ఉందా? గతంలో పాదయాత్రతోనే జనాలకు దగ్గరైన వైఎస్ జగన్ ఈసారి కూడా పాదయాత్రనే నమ్ముకున్నారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి దిగిన జగన్ వచ్చే ఏడాది సమ్మర్లో జిల్లాల టూర్కు రెడీ అవుతున్నట్టు సమాచారం. దాదాపు అన్ని జిల్లాల్లో జగన్ టూర్ పూర్తి కాగానే ఆ వెంటనే పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈసారి జగన్ పాదయాత్ర పాత రికార్డులను తిరగరాయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో 3,000 కిలోమీటర్లు పాదయాత్ర సాగితే ఈసారి మాత్రం 5,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను కూడా మార్చే పనిలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేసి వారికి బలపడేందుకు 3 ఏళ్ల టైం ఉందనే సంకేతాలను జగన్ పంపించారని అంటున్నారు. ఇక 8 ఏళ్ల క్రితం వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. అప్పట్లో కడప జిల్లా పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 175 చోట్ల వైసీపీ పోటీకి దిగితే ఫ్యాన్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. దాంతో మరోసారి పాదయాత్ర చేసేందుకు వైసీపీ అధినేత రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ముందు 2027లో జగన్ పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి దాదాపు 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని భావిస్తున్న జగన్ ఇప్పటి నుంచి పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్పై దృష్టి పెట్టారని నేతలు చెబుతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జనాలకు దూరమయ్యారనే చర్చ ఉంది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని టాక్. అప్పట్లో జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలకు అస్సలు సమయం ఇచ్చేవారు కాదన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రతిపక్షం కూడా ఇదే అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్న జగన్ తానెప్పుడూ జనం మనిషిని అని నిరూపించుకోవాలని భావిస్తున్నారట. అందుకే 2.0 పాదయాత్రను బిగ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారట. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి మండలం టచ్ చేసేలా మొత్తం 175 నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్రను డిజైన్ చేయాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల అవుతోంది. అందుకే వచ్చే ఏడాది మధ్యలో పాదయాత్ర మొదలుపెట్టి ఎన్నికల నోటిఫికేషన్ వరకు జనంలోనే ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్రకు ముందు అనేక సవాళ్లు ఉన్నాయనే చర్చ సైతం లేకపోలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ 40% ఓట్ షేరును నమోదు చేసినప్పటికీ 10% ఓట్లు కోల్పోయింది. ఈ ఓట్లను తిరిగి సంపాదించడం, పార్టీ కేడర్ను ఏకతాటిపై నడపడం జగన్ ముందున్న అతిపెద్ద సవాలంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం జగన్ పాదయాత్రకు ఇంతకు ముందులా సహకరిస్తుందా అనే చర్చ సైతం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల జగన్ పర్యటనల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కూటమి సర్కార్ సీరియస్గా ఉంది. ఇప్పటికే జగన్ బయటకు వచ్చినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మంత్రి లోకేష్ ఆరోపిస్తున్నారు. ఇటీవల పల్నాడులో వైఎస్ జగన్ పర్యటించారు. తన పర్యటనలో సింగయ్య అనే కార్యకర్త కారు కింద పడి మృతి చెందాడు. దాంతో జగన్పై కేసు నమోదైంది. మొత్తం మీద వైఎస్ జగన్ 2 ఏళ్ల పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిస్తుందా అనేది హాట్ టాపిక్ అవుతోంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.